హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ హనీ కిచెన్. ఈరోజు మీకు చాలా మంచి హెల్దీ కర్రీతో వచ్చానండి. ఇది చాలా బాగుంటుందండి. ఇది మక్కానా అంటారండి. మక్కానా అంటే తామర గింజలు ఉంటాయి కదా, దాని నుంచి తీస్తారండి వీటిల్ని. చాలా హెల్త్ బెనిఫిట్ ఉందండి మక్కానా మాత్రము. దీన్ని ఫస్ట్ నెయ్యిలో వేయించుకోవాలండి. మక్కానా బాగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. ఈ మక్కానా అండి మనకి చిన్నపిల్లలకు కూడా స్నాక్స్గా ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా హెల్దీ కూడా అండి పిల్లోలకి. ఇది మన వెయిట్ మేనేజ్మెంట్కి కానీ మెగ్నీషియం, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉంటుందండి దీంట్లో. ఇది ట్రై చేయని వాళ్ళు ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ దీని కర్రీకి నేను మసాలా దినుసులు అన్నీ వేసుకున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు, ఏలక్కాయలు, తర్వాత ఎర్రగడ్డలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని, జీడిపప్పు ఒక 7-8 జీడిపప్పులు వేసాను. తర్వాత టమోటాలు ఒక 3 వేసి, ఉప్పు వేసి బాగా మగ్గాలండి. ఇవి మెత్తగా అయ్యేంతవరకు మగ్గబెట్టండి. ఇవి మగ్గిన తర్వాత మనం దీన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటానండి నేను. ఇది చపాతీలోకి కానీ రైస్లోకి కానీ మనం ఏదైనా పులావ్ చేస్తాం కదండి, ప్లెయిన్ పులావ్, దానికైతే కాంబినేషన్ అదిరిపోతుందండి. ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ మాత్రము. ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసి పక్కన పెట్టుకుంటానండి. ఇదే ప్యాన్లో నేను తిరగమాత పెట్టుకుంటా ఉన్నానండి. ఈ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని దీంట్లో ఇదండి జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దీంట్లోనే వేసి బాగా ఫ్రై చేసుకొని, తర్వాత దీంట్లో కరివేపాకు కొంచెము బాగా వేగిన తర్వాత మా పౌడర్లు అండి. ఏమేమి పౌడర్లు అంటే ధనియాల పొడి, కారము, పసుపు పొడి, గరం మసాలా అండి. ఈ 3 కూడా ఆయిల్లోనే వేయించుకోండి. ఇది ఆయిల్లో వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి. ఇట్లా బాగా వేగిన తర్వాత ఆ పేస్ట్ చేసి పెట్టుకున్నా కదా ఎర్రగడ్డ టమోటా పేస్టు, దాన్ని కూడా వేసి బాగా మగ్గబెట్టండి. కొంచెం నీళ్ళు కూడా పోయండి. కొంచెం మూత పెట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఆ పచ్చివాసన పోయేంతవరకు కొంచెం బాగా మగ్గనివ్వండి. ఇది మగ్గిన తర్వాత నేను బఠానీ కూడా వేస్తున్నానండి. బఠానీ నా దగ్గర పచ్చి బఠానీ లేదండి, ఎండు బఠానీయే వేస్తూ ఉన్నాను. మీ దగ్గర పచ్చి బఠానీ ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుందండి. లేదు అంటే ఉత్త మక్కానా కూడా వేసుకోవచ్చండి మీకు అట్లా వద్దు అనుకుంటే. ఇప్పుడు నేను మూత పెట్టి కొంచెంసేపు మగ్గబెడుతున్నానండి. దీనికి నేను ఆపం రెసిపీ చూపిస్తానండి. ఆపం దోశ అండి, కేరళ దోశ అంటారు. అది చాలా చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా. దాని బ్యాటర్ ఎట్ట చేయాలో నేను షార్ట్స్లో అప్లోడ్ చేస్తానండి. మీకు అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో కూడా నీట్గా ఇస్తాను, ఒకసారి చూడని వాళ్ళు చెక్ చేయండి. తర్వాత ఇది బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో ఎండు బఠానీ ఉడకబెట్టుకున్నా కదా, దాన్ని వేసి కొంచెంసేపు ఉడకబెడతానండి. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు మీకు దోశ వేసి చూపిస్తాను ఎట్లా వేయాలో దోశ. దీనికి ఆపము ప్యాన్ అని అమ్ముతారండి, ఎక్కడా దొరుకుతుందండి, ఆన్లైన్లో కూడా సెర్చ్ చేస్తే. ఈ దోశ బ్యాటర్ ఎట్ట చేయాలో మీకు నేను నీట్గా డిస్క్రిప్షన్లో ఇస్తానండి, అది చూడండి ఒకసారి. చూడండి, నాకు బాగా ముందు రోజు నానబెట్టుకున్న బాగా పొంగిందండి పిండి నాకు. దీనికి పచ్చి కొబ్బరి వాడతారండి ఈ బ్యాటర్కి మాత్రము. పచ్చి కొబ్బరి బాగా వేయాలి, రైసు పచ్చి కొబ్బరి అండి. ఇప్పుడు ఈ ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కరెక్ట్గా ఒకే గెరిట అండి, అంతే అండి, ఎక్కువ వేసుకోవద్దు. దాన్ని సరిపడంత వేసుకుంటే చాలు. వేసుకొని బాగా చూపించిన విధంగా రౌండ్ తిప్పాలండి. అంటే అంతా స్ప్రెడ్ అవ్వాలి సైడ్కి అంతా. మిడిల్లో ఏం పిండి ఎక్కువ ఉండకూడదండి. అది మిడిల్లో ఏం ఉండకుండా మొత్తం స్ప్రెడ్ చేసేయండి. చూడండి అటు బబుల్స్కి ఎంత బాగా వస్తున్నాయి. అట్లా మనకు పొంగిందంటే అటు బబుల్స్ బాగా ఫామ్ అవుతాయండి. సైడ్స్ అండి లైట్గా ఆయిల్ వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెంసేపు మూత పెట్టేస్తున్నానంటే బాగా అది ఊడొచ్చేస్తుందండి. మన ప్యాన్కి కూడా అతుక్కోదండి, అది చాలా నీట్గా వచ్చేస్తుందండి. ఆపం దోశ, దానికి కర్రీ అండి నేను చూపించాను కదా మక్కానీ కర్రీ. అటు కొంచెంసేపు మగ్గబెట్టేసేయండి. మగ్గిన తర్వాత చూడండి దోశ మనం ఊరికే అటు సైడ్స్ అట్లా లాగామంటే నీట్గా వచ్చేస్తుందండి. చేత్తోనే కూడా అటు తీసేయవచ్చు దాన్ని, అంత బాగా వస్తుందండి. మీకు ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి దీనికి. ఇది మంచి హెల్దీ రెసిపీ అండి అప్పం మాత్రము. మనం ఎక్కువ ఆయిల్ వేసుకొని అవసరం లేదు. దీంట్లో కోకోనట్ వాడతాం కాబట్టి చాలా మంచిది మనకి హెల్త్కి. చూడండి ఇప్పుడు నేను రెండోసారి ఇంకో దోశ వేసి చూపిస్తానండి. ప్యాన్ మళ్ళీ వేడెక్కిన తర్వాత కొంచెము ఎర్రగడ్డ వేసి కొంచెం రుద్దండి ప్యాన్ని. ఇప్పుడు మళ్ళీ ఇంకో దోశ వేస్తూ ఉన్నాను, ఒకసారి చూడండి అది ఎట్లా చేస్తాను. అట్లా అండి సైడ్కి అంతా స్ప్రెడ్ చేయాలి పిండి. మీరు ఎక్కువ వేసారంటే ఏమైపోతుందంటే లావుగా ఊతప్పం లాగా అయిపోతుందండి. అది చేయకూడదు. మళ్ళీ మీరు కరెక్ట్గా ఒక చిన్న గెరిటతో ఎత్తుకున్నారంటే, మీరు సాంబార్ వేసుకునే గెరిటలు ఉంటాయి కదా, దాంతో గెరిట ఎత్తుకున్నారంటే అంతే అండి. వేసి సైడ్ అంతా స్ప్రెడ్ చేసేసి ఆయిల్ వేసేయడమే అండి. కొంచెంసేపు మూత పెట్టామంటే ఈజీగా నీట్గా వచ్చేస్తుందండి మీకు కరెక్ట్గా, చాలా బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు కూర చూద్దాము ఎంతవరకు వచ్చిందో. చూడండి
బాగా మగ్గిపోయిందండి కూర, బఠానీ అంతా ఉడికిపోయింది. ఈ స్టేజ్లో అండి నేను మక్కాన వేయించి పెట్టుకున్నా కదా అది వేస్తాను. ముందే మాత్రం మక్కాన వేయకండి, ముందే వేశారంటే బాగా అవి మెత్తగా అయిపోతాయండి. ముందే వేస్తే మాత్రము అవి చిన్న చిన్నవి అయిపోతాయండి, అంటే నీళ్ళు బాగా లాగేస్తుంది మక్కాన మాత్రం. అందుకని ముందే వేసుకోకుండా ఈ స్టేజ్లో వేసుకోండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టేసేయండి. కొంచెం బాగా అవి ఒక్కరో లైట్గా మెత్తబడతాయి. బాగా కలుపుకొని మూత పెట్టి, మీ దగ్గర కసూరి మేతి ఉన్నా వేసుకోండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు. అది వేసుకున్నా చాలా బాగుంటుందండి కసూరి మేతి. ఇది ఒకసారి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చేయనోళ్ళు. అందరూ వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. చూడండి ఉడుకుతూ ఉంది కదా, నాకు కొంచెం చిక్కబడిపోయిందండి ఎక్కువ, అందుకని నేను కొంచెం వాటర్ పోసుకుంటున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కూర. ఈ స్టేజ్లో మనం ఆపేసుకుంటే చాలండి, చాలా ఎమ్మీగా ఉంటుందండి. దీంట్లో స్నాక్స్ కూడా నేను చూపిస్తాను ఈసారి. మక్కానాతో స్నాక్స్ చేసుకోవచ్చు, పాయసం చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి. దీన్ని మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చేయనోళ్ళు. మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.